టీజర్ రిలీజ్ అవ్వక ముందే వార్ 2 సినిమాపై హైప్ గట్టిగానే ఉంది. రిలీజ్ డేట్ గురించి బయటికి నామమాత్రంగా చెప్పినా కూడా సోషల్ మీడియాలో కావాల్సినంత బజ్ అయితే వచ్చింది. కానీ టీజర్ తర్వాత సీన్ ఒక్కసారిగా మారిపోయింది. టాక్ నుంచి బిజినెస్ వరకు సినిమా చుట్టూ నెగిటివ్ వైబ్ ఎక్కువగా వైరల్ అవుతుంది. ఎన్టీఆర్ కారణంగా ఇంతకుముందు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కుల కోసమే 75 కోట్ల వరకు రిస్క్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇప్పుడు 50 కోట్లకు తగ్గారు అని కూడా టాక్ నడుస్తుంది. ఆ రేటుకి ఇస్తే ఓకే, లేదంటే లేదు అంటున్నారు. అంటే టీజర్ ఎంతగా ఇంపాక్ట్ చూపించిందో అర్థం చేసుకోవచ్చు. ఇక సినిమాలో బాలీవుడ్ స్టైల్కు తగ్గట్లే రెగ్యులర్ కంటెంట్ ఉందనే అనుమానాలు గట్టిగానే వస్తున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే ఎన్టీఆర్ అసలు ఈ టైంలో ఇలాంటి రోల్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనే అనుమానాలు వస్తున్నాయి. RRR ఏ రేంజ్లో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక టాలీవుడ్ టెక్నీషియన్ సైతం అతని పర్ఫార్మెన్స్కు ఫిదా అయ్యి ఎన్టీఆర్తో సినిమా చేయాలని ఉందని ఓపెన్గానే చెప్పేశారు. ఇక జపాన్లో కూడా ఎన్టీఆర్కు మంచి క్రేజ్ అయితే ఏర్పడింది. దేవరా అంటే RRR కంటే ముందే ఒప్పుకున్న కమిట్మెంట్. ఆ సినిమా కంటెంట్ కూడా రొటీన్ అనే వాదన ఉంది. అది కేవలం అనిరుద్ ఎన్టీఆర్ వల్ల 500 కోట్లు కొట్టేసిందని వారు కూడా ఉన్నారు. ఇక RRR ఇచ్చిన బూస్ట్తో బాలీవుడ్లో క్రేజ్ను మరో లెవెల్కి తీసుకెళ్లడానికి ఎన్టీఆర్ అక్కడ వార్ 2 లాంటి ప్రయోగాలు చేయడంలో తప్పే లేదు. కానీ కంటెంట్ గురించి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది కదా. టీజర్ చూసాక అందులో ఉన్న కంటెంట్ చూస్తే ఎన్టీఆర్ మార్కుకు తగ్గ స్టఫ్ లేదు అని చాలా రకాల కామెంట్స్ అయితే వస్తున్నాయి. ఫుల్ సినిమాలో ఇంతకంటే ఇంకేముంటుంది అనేలా మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక దీంతో ఎన్టీఆర్ పెద్ద బ్లండర్ మిస్టేక్ చేశాడా అని ఫ్యాన్స్లో అనుమానం అయితే మొదలవుతుంది. హృతిక్ రోషన్, కియారా రోల్స్ బాగానే హైలైట్ అయ్యాయి. కానీ ఎన్టీఆర్ మార్కుకు తగ్గ కంటెంట్ అయితే టీజర్లో హైలైట్ కాలేదు. ఇక కెరీర్ నెక్స్ట్ లెవెల్కు వెళ్తున్న క్రమంలో ఎన్టీఆర్ చాలా జాగ్రత్తగా ప్రాజెక్టులు సెలెక్ట్ చేసుకోవాల్సిన సమయం అయితే వచ్చేసింది. అలాంటిది వార్ 2 దెబ్బేస్తే నెక్స్ట్ చేయబోయే సినిమాలు ప్రభావం పడే అవకాశం అయితే ఉంది కదా. తారక్ నెక్స్ట్ నీల్ డ్రాగన్ సినిమా అయితే ఉంది, దానిపై నమ్మకం పెట్టుకోవచ్చు. ఇక దేవరా 2 అంటే ఏదైనా మ్యాజిక్ జరగాలి. నెల్సన్ కూడా లైన్లో ఉన్నారు. సరైన ట్రాక్లో సెట్ చేసుకుంటే సోలో హీరోగా 1000 కోట్ల మార్కును అందుకునే టైం ఇది. కానీ వార్ 2 తేడా కొడితే మళ్ళీ సెటిల్ అవ్వడానికి కష్టపడాలి. ఇక వార్ 2 అనేది బ్లండర్ మిస్టేకా లేదంటే అంచనాలను అందుకుని ఏమైనా మ్యాజిక్ చేస్తోందా అనేది రిలీజ్ తర్వాత తెలుస్తోంది.